బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ వార్షిక జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు కుప్పంకి వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు శాంతిపురం మండలం తుంసికిలో హెలికాప్టర్లో చేరుకుంటారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు కడపల్లి గ్రామంలోని తన ఇంటికి వెళ్తారు. ఇక మధ్యాహ్నం కుప్పం మున్సిపాలిటీలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసి జాతర ఉత్సవాలలో పాల్గొంటారు. మే 18న మొదలైన జాతర నేటితో ముగుస్తుంది. ఈ పర్యటన సొంత నియోజకవర్గం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చూపిస్తోంది. గతంలో కూడా ఆయన గంగమ్మ జాతరలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్. రైట్. అయితే చిత్తూరు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి విస్తృతంగా ఏర్పాటు అయితే ఇప్పటికే పూర్తయిన పరిస్థితి ఏంది. సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు అయితే కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి గంగమ్మ అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం కుటుంబ సభ్యులు హాజరవడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇప్పటికే ఉదయం ఉండవల్లి నుంచి కూడా సరే సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి బయలుదేరిన పరిస్థితి అదేంటి. అనంతరం హెలికాప్టర్ ద్వారా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిసి హెలిప్యాడ్ వద్ద కూడా చేరుకుంటారు. అయితే మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు అక్కడికి చేరుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. అక్కడ నుంచి రోడ్డు మార్గాన కడపల్లికు ప్రయాణించనున్నారు. అయితే 10:45 ప్రాంతంలో గంగమ్మ ఆలయానికి చేరుకుంటారు. సీఎం అయితే సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం కూడా సరే ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణ నడుమ ప్రత్యేక స్వాగతం కూడా పాల్గొనడంతో అనంతరం అమ్మవారిని ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమంలో కూడా సరే పాల్గొనున్నారు సీఎం దంపతులు. అయితే ఉదయం 11:15 సీఎం దంపతులు గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అంటే ఈ కార్యక్రమం కోసం కూడా భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రత ఏర్పాట్లు కూడా సరే కట్టుదిట్టం చేశారు పోలీస్ శాఖ. సీఎం పర్యటన నేపథ్యంలో కుప్పం పరిసర ప్రాంతాల్లో పోలీస్ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంటుంది. హెలికాడ్ నుంచి ఆలయం వరకు కూడా సరే అక్కడ ఆంక్షలు అయితే అమలు చేస్తున్న పరిస్థితి ఉంటుంది. అధికారులు ప్రతి ఏర్పాట్లు కూడా సరే దగ్గరుండి పరీక్షించిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా గంగమ్మ ఆలయంలో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమాని కోసం చంద్రబాబు రావడం నేపథ్యంలో అట పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ క్యాడర్ తో కూడా పెద్ద సంఖ్యలో అట్లా కుప్పం చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ పార్టీ క్యాడర్ తో కూడా సరే ఆయన కొద్దిసేపు ముచ్చలాడిన తర్వాత మధ్యాహ్నం 2:40 ప్రాంతంలో తిరిగి సీఎం దంపతులు బెంగళూరుకి అయితే తిరిగి విమానానికి బయలుదేరనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన ఉండవల్లికి వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ గిరినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.